భయం అంటే ఏమిటి? అది బయట నుంచి రాదు. మన మనసులో పుట్టే చీకటి. ఆ చీకటి ఎంత ఘనంగా ఉంటే దాన్ని తీర్చే వెలుగు అంత గొప్పగా ఉంటుంది. కానీ ఆ వెలుగు ప్రతి ఒక్కరికి కనిపించదు. అది కనిపించేదే నమ్మకం ఉన్నవారికి, భక్తి ఉన్నవారికి. ఈ కథ కూడా ఒక కల్పితం కాకుండా, ఒక పురాణం కూడా కాకుండా, ఇది నిజంగా జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. భయం ముందు కనిపించిన ఒక గ్రామం, భక్తి ముందు కలగాల్సిన అడవి, మరియు భక్తులు భక్తుల పిలుపుకు స్పందించిన నరసింహస్వామి. అది నల్లమల్ల అడవులు అంచున ఆంధ్రప్రదేశ్. నల్లమల్ల అడవుల అంచున చుట్టూ ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకే చెట్లు. మానవ శబ్దం కంటే అడవిలో గర్జనాలే ఎక్కువ వినిపించే ప్రాంతం. అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరు పేరు వీరాపురం. పగలు ప్రశాంతంగా కనిపించే గ్రామం, కానీ రాత్రి అయితే అది భయానికి చిరునామా. రాత్రి పడుకోగానే అడవిలోంచి వచ్చే శబ్దాలు, ఎవరో నడిచిన శబ్దం, పశువుల అరుపులు, అజ్ఞాన గర్జనలు. గ్రామస్తుల గుండెల్లో ప్రతిరోజు ఒక ప్రశ్న: ఈ రాత్రి ఎవరు బ్రతుకుతారు, బ్రతకరు? ఒక సాధారణ రైతు. అలాంటి గ్రామంలో ఒక సాధారణ రైతు ఉండేవాడు. అతని పేరు శ్రీనివాసులు. అతని చదువు లేదు, డబ్బు లేదు, పెద్ద ఆస్తి కూడా లేదు. కానీ అతని గుండెల్లో మాత్రం ఒక్కటే శక్తి ఉంది. ఆ శక్తి నరసింహస్వామిపై అచంచలమైన భక్తి. అచంచలమైన గొప్ప భక్తి. ప్రతిరోజు తెల్లవారుజామున చీకటి ఇంకా పోని సమయంలో పక్షులు కూడా మేల్కొనే వేళ అతను లేచి చిన్న గిన్నెలో నీరు తీసుకొని కొండల మధ్య ఉన్న చిన్న నరసింహాలయానికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. పూలు కొనకు డబ్బులు లేదు కాదు. అందుకే అడవిలో దొరికే తులసాకులు, అడవిలో దొరికే పూలతోనే స్వామీజీకి పూజ చేసేవాడు. అతని నోట్లో ప్రతిరోజు ఒక ప్రార్థన వస్తూనే ఉంటుంది. అదే: స్వామి, నీవు ప్రహ్లాదుడిని కాపాడిన వాడివి, మాలాంటి పేదవాళ్ళు కూడా కాపాడు అని. గ్రామస్తులు అది చూసి ఎగతాళి చేసేవారు. గ్రామంలో కొందరు అతన్ని నవ్వేవారు. ఈ అడవిలో దేవుడు ఎక్కడున్నాడు? నామాలు పలికితే జంతువులు పోతాయా అని ఎగతాళి చేసేవారు. కానీ శ్రీనివాస్ మాత్రం ప్రశాంతంగా ఇలా చెప్పేవాడు: భయం ఉన్న చోట నరసింహుడు ఉంటాడు. ఆ మాటలకి ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు మనం భక్తితో ఉంటే, మనకి ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు ఆ దేవుడే వచ్చి మనల్ని కాపాడుతాడు. నమ్ముదాం. జీవితకాలం దేవుడితోనే ఉందాం. అలా వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. అయ్యా, నువ్వు ఏదైనా చేసుకో, మాకు సంబంధం లేదు. ఆ జనాలు వెళ్ళిపోయేవారు. అప్పటికి ఎవ్వరికి అర్థం కాలేదు. ఒక అమావాస్య రాత్రి చీకటి మొత్తం కమ్ముకుంది. ఆకాశము నల్లగా మారిపోయింది. చంద్రుడు కనిపించలేదు. గాలి అసాధారణంగా వీచింది. అడవిలో నుంచి అకస్మాత్తుగా ఒక భయంకరమైన గర్జన. గ్రామం మొత్తం ఉలిక్కి పడింది. ఈసారి వచ్చింది సాధారణ జంతువు కాదు. అది అంతకుముందు ఎప్పుడు చూడలేదు. భారీ క్రూర జంతువు. పశువులు అరుస్తూ పరుగులు పెట్టాయి. పిల్లలు ఏడుస్తున్నారు. స్త్రీలు దేవుడి నామాలు పలుకుతున్నారు. గ్రామస్తులంతా తలుపు మూసుకొని వణికిపోతున్నారు. అప్పుడు భక్తుడు ధైర్యం చేసి, అందరూ భయపడుతున్న సమయంలో ఒక్కడే ధైర్యంగా ముందుకు నడిచాడు. ఆయనే శ్రీనివాసుడు. తెలుసుగా చెప్పాను, అతనికి భక్తి ఎక్కువ అనేసి. అతని చేతిలో ఆయుధం లేదు, శక్తి లేదు. కానీ అతని నోట్లో ఒక్క నామం మాత్రం ఉంది. అదే ఓం నరసింహాయ, ఓం నరసింహాయ. అలా పలుకుతూనే ఆయన ఎప్పుడు పూజించే అడవిలో ఆలయం చేరుకున్నాడు. ఆ ఆలయం చేరుకున్న తర్వాత ఆ దేవుడి ముందు మోకరిల్లి, దేవుడా, మమ్మల్ని కాపాడండి, ఆలయం ముందు కూర్చొని వేడుకున్నాడు. అప్పుడు ఎంత టైం పడిందో తెలియదు, కానీ ఎవ్వరు ఊహించండి ఒక సంఘటన జరిగింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. ఆలయంలో చేరేసరికి బలమైన గాలి లోపల వెలిగిన దీపాలు ఆర్చేసింది. అంతా చీకటి. శ్రీనివాసుడు గర్భగుడి ముందు మోకాలపై కూర్చొని చేతులు జోడించి కన్నీళ్లతో ఇలా మొరపెట్టుకున్నాడు: స్వామి, ఈ గ్రామం నీది, ఈ ప్రజలు నీ వాళ్ళు, నీ పిల్లలు లాంటి వాళ్ళు, మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే అని చేతులతో వేడుకున్నాడు. అప్పుడే భూమి కంపించేలా గర్జన. ఆ శబ్దంతో ఆలయం మొత్తం కంపించింది. రాత్రి అగ్నికాంతితో కూడిన సింహముఖం మానవ శరీరంతో ఆ కళ్ళలో కోపం కూడా రక్షణ ఉంది. ఆ గర్జనతో
అడవంతా నిశ్శబ్దమైంది. అప్పుడు ఆ గ్రామంలోకి వచ్చిన క్రూర జంతువు భయంతో అడవిలోకి పారిపోయింది. ఆ తర్వాత ఆ దివ్య రూపాన్ని చూసిన శ్రీనివాసుడు స్వామిని ఆ పలికేలోపే స్పృహ కోల్పోయాడు. నేలపై పడిపోయాడు. ఉదయం సూర్యుడు ఉదయించడం గ్రామస్తులు ధైర్యం చేసి వచ్చారు. ఆలయ దగ్గర చూసిన దృశ్యాన్ని అందరికీ ఆశ్చర్యపరిచింది. ఆలయం చుట్టూ భారీ పాడుముదులు, రాతి స్తంభంలో గోల గీతలు. శ్రీనివాసుడు ఆలయం ముందు పడిపోయి ఉండడం కొద్దిసేపటికి అతని స్పృహలోకి వచ్చాడు. గ్రామస్తుడు అడిగాడు, ఏం జరిగింది శ్రీనివాసుడు? అతడు ప్రశాంతంగా ఒక్క మాట అన్నాడు, స్వామి వచ్చాడు, అందరినీ కాపాడాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో జంతువుల భయం పూర్తిగా తొలగిపోయింది. గ్రామస్తులందరూ కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీనివాసులు ఆయన సేవకుడిగా నియమించారు. కానీ అతను జీవితం మారలేదు. అదే సాధారణ జీవితం, అదే వినయం, అదే నరసింహనామం. అతను ఎప్పుడు ఇలానే చెప్పేవాడు, నరసింహస్వామి భక్తుడి పిలుపు ఎప్పుడు వృధా చేయడు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, భయం వచ్చిన స్వామి నామం మనకు రక్ష. అదే నిజమైన భక్తి అద్భుతాన్ని సృష్టిస్తుంది. దేవుడు రాడనుకున్న నమ్మకాన్ని నమ్మిస్తుంది. క్షణంలో ఆయన దర్శనమిస్తాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నేను ఈ వీడియోలో చేసిన మిస్టేక్స్ ఏంటో అది కూడా తెలియజేయండి. నెక్స్ట్ వీడియో నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.